ఇప్పుడు ఇంతకుముందు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ వర్డ్స్ పాస్టర్ గారు స్టార్ట్ చేసిండ్రు కదా, ఎక్కలేని ఎత్తైన కొండని ఎక్కడానికని. అదొక మంచి ఛాలెంజ్ బైబిల్లో ఉన్నది. జనరల్గా ఎక్క అంటే ఇంపాసిబుల్ అన్నమాట. అది ఎక్కలేని కొండ అని దానికి పేరు. అటువంటి కొండని ఎక్కించాలని ప్రార్థన చేస్తుంది. సో మనకు ఫిజికల్గా కనిపించేది కాదు, కానీ మనము స్పిరిచువల్గా మనం దేవుడు పెట్టిన లెవెల్స్కి మనం పోవాలన్నమాట. సో ఎక్కలేని కొండ ఏంటంటే తప్పకుండా యేసయ్యలోని పరిపూర్ణత, యేసయ్యలోని పరిశుద్ధత, యేసయ్యలోని సంపూర్ణత, ఇది మనం అటైన్ చేసుకోవాలన్నమాట. అది మన వల్ల కాదు, అది ఆయన ద్వారానే జరుగుతుంది. కాబట్టి అది ఎక్కడానికి ఆయననే అడుగుతాం మనం. సో అప్పుడు మనము దేవుడు మెజర్ చేసి చూస్తాడు అనమాట. అందుకనే ఎవరైనా ఐడియల్గా ఉండడం దేవుడు ఇష్టపడ్డాడు. సో ఈ రాక్ క్లైంబింగ్, మౌంటైనీరింగ్ దాంట్లో ఉన్న ఒక ఆ కీలకమైన అంశమే విశ్వాసాలకు కూడా అవసరం అన్నమాట. మనం కూడా ఎక్కాలంటే తప్పకుండా అటువంటప్పుడు కొండ ఎక్కడం అంటే తప్పకుండా ఎక్కడైనా గ్రిప్ తప్పిపోతే కింద పడిపోతాం మనం. సో విశ్వాసంలో కూడా మనం ఆ పరిమాణంలో పెరుగుతూ ఉంటే ఎక్కడైనా స్లిప్ అయ్యి పడిపోతాం. మళ్ళీ విశ్వాసంలో పడిపోవడం అంటున్నాం. సో అట్లా పడకుండా కంటిన్యూగా పోతేనే గ్రోత్ ఉంటుంది. సో మన విశ్వాసం కూడా ఈ కొత్త సంవత్సరం వస్తున్నది, కొత్త ఛాలెంజెస్ ఉంటాయి, కొత్త అనుభవాలు ఉంటాయి, తర్వాత కొత్త అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని మనం చూసుకుంటూ పోయినప్పుడు హౌ వి గ్రో ఇన్ స్పిరిట్, హౌ వి గ్రో ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దీని కొరకు దేవుడు అన్నాడు అనమాట, మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తలేను కానీ పాతదే చెప్తున్నాను. నా వాక్యాన్ని ధ్యానించి నా వాక్యాన్ని గైకొనాలి. నా వాక్యాన్ని గైకొనడమే నన్ను ప్రేమించడం అంటాడు అనమాట. అపోస్తలుల కార్యంలో పౌలు ఏథెన్స్ దగ్గరికి పోయినప్పుడు అక్కడ వాళ్ళు రకరకాల విగ్రహాలకు పూజ చేస్తుంటే ఒక తెలియబడని దేవుడు అని ఒకటి బలిపీఠం పెట్టుంటది అక్కడ. ఆ ప్లాట్ఫామ్ దగ్గర పోయినప్పుడు పౌలు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ చెప్తాడు అనమాట. ఏది తెలియదు అనుకుంటుండ్రో ఆ తెలియబడని దేవుడిని మీకు చెప్తున్నాను అని యేసయ్య గురించి సేవ చెప్తే అక్కడ అదొక మోడల్ మనకు ఉన్న సంఘానికి కూడా. సంఘములు క్రైస్తవేతరుల మధ్యలో పోయి ఎట్లా వాక్యం చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలంటే పౌలు మనకు ఒక మాదిరి మొదటి శతాబ్దంలోనే పెట్టిండు. ఆ ఎపిసోడ్లోనే, ఆ సందర్భంలోనే 14వ అధ్యాయం అపోస్తలుల కార్యము 30వ వచనం చదువుతాను. ఆ అజ్ఞాన కాలములు దేవుడు చూసి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటయు అందరును మారు మనస్సు పొందేవనెలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపుట వలన దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక ఆజ్ఞ ఇచ్చిన అంటున్నాడు, మారు మనసు పొందవాలని ఒక ఆజ్ఞ ఇస్తున్నా. ఇంతకు ముందు గత కాలంలో జరిగిన అజ్ఞాన కాలములు ఉండే కాబట్టి చూసి చూడనట్టు వదిలేసిన. ఇప్పుడు తప్పకుండా ఈ ఆజ్ఞను మీరు పాటించాలి, మీరు మారు మనసు పొందాలి అనేది ఒక ఆజ్ఞ ఇచ్చింది అన్నమాట. ఇచ్చిన తర్వాత అందరూ పొందాలని ఇచ్చింది కదా. ఎందుకనగా తాను నియమించిన ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తుందంటే ఇంతకుముందు అజ్ఞాన కాలం అంటే యేసయ్య రాకముందు జరిగిన బలులు కానీ జరిగిన లిటరేచర్ అంతా ఉన్నది. ప్రపంచం అంతటా కూడా రకరకాల విషయాలలో దేవుని గురించి రాసిండు కదా. అవన్నీ కూడా అజ్ఞాన కాలం కిందకి వచ్చి దాని రియలైజేషన్ క్రీస్తులో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త ఆజ్ఞ ఇస్తున్నాయి ఏంటంటే తప్పకుండా మారు మనసు పొందాలంట. ఇది పొందకపోతే అసలు యేసయ్యను విశ్వాసానికే బేస్ మారు మనసు అన్నమాట. మారు మనసు లేకుండా అసలు దేవుణ్ణి నమ్మిన కానీ బాప్తిసం తీసుకున్న ఎన్ని చెప్పినా కూడా దేవుడు ఒప్పుకోడు దానికి. ఈ మారు మనసు పొందడం అనేది ఒక ఆజ్ఞలాగా ఇస్తున్నాడు. అందరూ పొందాలి, అంతటా పొందాలని ఇస్తున్నాడు. దానికి ఎవిడెన్స్ ఏంటంటే మారు మనసు పొందకపోతే ఒక దినం వస్తుంది, అప్పుడు అందరినీ తీర్పు తీర్చబోయే దినం ఒకటి ఉన్నది.
ఆ దినము కూడా గ్యారంటీ ఉందని ప్రూఫ్ ఏంటంటే ఆయన చనిపోయిన మన మృతుల నుండి ఆయన లేపిండు కాబట్టి దేవుడు ఎవిడెన్స్ ఇస్తున్నాడు అంటాడు. ఇప్పుడు మన సంఘాలలో కానీ మన పర్సనల్గా తీసుకుంటే కూడా తప్పకుండా రేపు దేవుని ముందర తీర్పు తీర్చుతాడనే భయం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఈ పార్ట్ మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎంబడి రాకడ వస్తుంది, రాగానే పోయి నిత్యరాజ్యంలో ఉంటామని మనం అంటున్నాం, కానీ నిత్యరాజ్యంలో కాదు. ఫస్ట్ రాకడ దేవుడు తీర్పు తీర్చకుండా ఎవరిని కూడా పరలోకానికి తీసుకుపోడు, నరకానికి పంపాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు బేస్ ఏం చూస్తారంటే మారు మనసు పొందిండా లేదా అనేది చూస్తారు. అందుకనే దేవుడు అడ్రస్ చేసేది మన హార్ట్ని అడ్రస్ చేస్తున్నాడు. అందుకనే మారు మనసు పొంది నూతన పరచబడాలి అవసరం ఎందుకు వస్తుంది, కొత్త సంవత్సరంలో ఈ సబ్జెక్ట్ ఎందుకు వస్తుందంటే దేవుడు కమాండ్స్ ఇచ్చిండు, కమాండ్మెంట్స్ ఇచ్చిండు అనమాట. 10 ఆజ్ఞలు అంటే 10 కమాండ్మెంట్స్ అంటారు కదా. తెలుగులో ఆజ్ఞ అనే రాసింది, కానీ గ్రీక్ భాషలో మెటనాయ అని ఒక పదం వాడతారు. అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చినట్టు. అది పర్సనల్ అండ్ యూనివర్సల్ రెండు ఉంటుంది అన్నమాట. మనం దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు తీసుకుంటాం. 10 ఆజ్ఞలలో ఒక్కొక్క ఆజ్ఞ నరహత్య చేయరాదు అన్నమాట. కానీ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నరహత్య చేయరాదు అనే ఒక ఆజ్ఞ కూడా ఇచ్చిండు. కానీ దావీదుని పాత నిబంధనలో ఇప్పుడు ప్రస్తుత కాలం కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, నరహత్య చేయకూడదు అనేది ఒకటి పట్టుకొని మనం చేయకుండా ఉంటే హత్య చేయము, కానీ యుద్ధము చేయకపోతే కష్టం. యుద్ధం చేసినప్పుడు ఎవడో చనిపోతాడు కదా, మరి చనిపోయినప్పుడు అది నరహత్య అవుతుందా? సో కమాండ్స్ వేరే, కమాండ్మెంట్స్ వేరే. కమాండ్ ఏమి ఇస్తుందంటే నువ్వు సత్యం కొరకు యుద్ధం చేయాలి, సత్యం కొరకు నువ్వు ఉండాలి. ఇంకోటి హత్య చేయకూడదు. హత్య చేయకూడదు అంటే ఒక ఇన్నోసెంట్ని చంపడం కష్టం, కానీ తప్పకుండా యుద్ధం చేయాలంటారు. మనమైతే ఇంకా 2 రకాల యుద్ధాలు చేయాలి. మనము శరీరంతో యుద్ధం చేయాలి, తర్వాత అంధకార సంబంధమైన శక్తులతోటి యుద్ధం చేయాలి. ఫిజికల్గా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా యుద్ధం అవసరం ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు సంఘంలో ఉన్న సంఘానికి దేవునికి వ్యతిరేకంగా ఏవేవి శక్తులు పనిచేస్తున్నా వాటితో యుద్ధం చేస్తా ఉన్నాం మనం. సో ఈ కమాండ్ ఒకటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కమాండ్ బైబిల్ మొత్తంలో తీసుకుంటే కూడా అంతటను అందరును మారు మనసు పొందవలని అనేది ఆజ్ఞ అంటుండ అనమాట. ఇది ఆజ్ఞ అనమాట. ఇక్కడ మనకు ఆప్షన్ లాగా ఇస్తలేడు. ఒకవేళ ఆజ్ఞను ధిక్కరిస్తే తప్పకుండా నీకు జవాబు చెప్పే దినం ఒకటి వస్తుంది. అప్పుడు తీర్పు తీర్చినప్పుడు నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అని, దాన్ని పాపము అని అంటాడు. ఈ ప్రధానమైన ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపం చేసినట్టు అన్నమాట. ఎంత పెద్ద మౌంటైనీర్ అయినా కూడా, ఎంత గొప్ప ఎవరెస్ట్ ఎక్కేటోడైనా కూడా వాడు ఎక్కడ కాలు పెడతాడో ఆడ కరెక్ట్ కాలు పెట్టాలి. కాలు కింద గ్రౌండ్ ఉండాలన్నమాట. బేస్ లేకుంటే గాల్లో జారి పడిపోతారు. అట్లా విశ్వాసంలోకి వెళ్ళి జారి పడిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మారు మనసు పొందాలి అనే ఒక ఆలోచన విధానం లేకపోవడం. నేను మారను, నేను ఇట్లనే ఉంటా అని అనుకున్నోడు అక్కడ నుండి జారడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అట్లాంటి పరిస్థితులు ఉండబట్టి సంఘాలు, కుటుంబాలు కూడా నాశనం అయిపోతుంది. అటువంటి యాటిట్యూడ్ ఉన్న ఒక్కడు ఉంటే చాలు, నేను ఏది అనుకుంటే అదే చేస్తా, నేనే రైట్, నేను ఎవరి మాట వినను, నా లోపల మార్పు రానియను అని ఎవడు అనుకుంటాడో వాడు సంఘానికి కానీ వాని విశ్వాసానికి కూడా వాడు అడ్డమైపోతాడు అన్నమాట. సో కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్తది దేవుడు మన లోపల చేయాలంటే ఈ యాటిట్యూడ్ లేకపోతే ఎట్లా చేయగలుగుతాడు? సేమ్ అదే పాత సంవత్సరం ఉన్నట్టే ఉంటాం, ఇంకో ఇయర్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ కొత్త ఇయర్ సంవత్సరం. సో ఇప్పుడు టైం పోతా ఉంటుంది. విశ్వాసంలో ఎదగకపోవడానికి వయసు పెరిగినా కూడా అట్టనే ఉన్నారు. కొంతమంది పెద్దలని చెప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి పెద్దరికంలో లేదు, అసలు విశ్వాసంలో మెచ్యూరిటీ లేదు. వాళ్ళు ఓన్లీ వయసు ప్రకారం మెచ్యూరిటీ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ ఆజ్ఞను వాళ్ళు పాటిస్తలేరు కాబట్టి. ప్రతిసారి ప్రతి దినము ఎవ్రీ డే యు గ్రో ఇన్ క్రైస్ట్. ఎప్పుడు వస్తుంది? ఈ యాటిట్యూడ్ ఉంటేనే వస్తుంది. అందుకని హెబ్రీ పత్రికలు రాసినప్పుడు కూడా మూల పాఠాల గురించి రాసినప్పుడు మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మము అని మూలోపదేశములు అని అంటారు. వితౌట్ రిపెంటెన్స్, వితౌట్ ద చేంజ్ ఆఫ్ హార్ట్ అసలు దేవుని ఈ కాన్సెప్ట్ బైబిల్ మొత్తంలో కూడా నీకు లేదన్నమాట.
శాస్త్రుల పరిశీలతో యేసయ్య అడ్రస్ చేసినప్పుడు కూడా ఇదే అంటారు. సోంపుల పుదీనాల వాటి గురించి మాట్లాడుతున్నారు కానీ దాని అర్థము మనసుతో చేయాలి కదా, అది మాట్లాడతలేదు. ధర్మశాస్త్ర ప్రకారం వచ్చిన ఆజ్ఞలు పాటిస్తుండ్రు కానీ ఆ ఆజ్ఞల రసం అంటారు కదా, దాని ఎసెన్స్ ఆఫ్ దట్ కమాండమెంట్స్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ డే, యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ విత్ దోస్ లాస్ అన్నమాట. సో మనకు కూడా కమాండ్స్ ఇస్తాడు దేవుడు. కమాండ్మెంట్స్ అనేవేమో ఆల్రెడీ వాక్యంలో రాసి పెట్టినాడు. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, రకరకాలు ఉన్నాయి. దేవుడు ఏమేమి చేయొద్దో ఏమేమి చేయాలో రాసిండు కదా. కానీ కమాండ్స్ కొన్ని ఇస్తాడు. ఆ కమాండ్స్ ఎవరికి ఇస్తాడంటే ఈ మారు మనసు పొందే ఆలోచన విధానం ఉన్నోనికి ఇస్తాడు. ఎందుకంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనలాగా ఉండవు కాబట్టి మనకు లేని ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు అరే ఇది చేయాలి కదా, మరి ఇట్లా చేయడానికి మన రీజన్ ఒప్పుకోదు కదా, ఇది మన వల్ల కాదు కదా, లేకపోతే నవ్వుతారు కదా, లేకపోతే ఫెయిల్ అవుతాము కదా, లేకపోతే మన దగ్గర దీంతో డబ్బు లేదు కదా, ఈ పని చేయాలంటే ఇది ఎట్లా వీలవుతుంది, 101 క్వశ్చన్స్ ఉంటాయి. దేవుని ఆలోచన ఒకటి ఉంటుంది, దేవుడు ఇట్లా చేద్దాం మీతో అని పోదామంట. పోవాలంటే ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్ ఉండాలంట. అట్లా లేనోడు దేవుని పనులు చేయడం అసంభవం. అటువంటి అందుకని దేవుడు వాడలేడు. నోవహు దగ్గర తీసుకోండి, మోషే దగ్గర తీసుకోండి, దావీదు దగ్గర తీసుకోండి, బైబిల్లో ఉన్న ప్రతి విశ్వాస వీరుల దగ్గర తీసుకోండి. కమాండ్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? ఓడగట్టాలని ఇచ్చిండు టాస్క్. ఆ ఓడ ఎట్టగట్టాలని దేవుడు చెప్పిండు, అది చేయాలి. నీతిమంతుడు కాబట్టి చెప్పిండు ఆ పని. ఇప్పుడు మనకు కూడా ఒక కమాండ్ ఇస్తుండే దేవుడు. ఏంటంటే నీ పరిసరాలను నువ్వు ఈ సంఘం ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టు ఈ దేశాన్ని అంతా మార్చడానికి, ఈ వాక్యం చెప్పడానికి మీరు నిలబడాలని అంటాడు. అందుకే మీ ఈ ఈ ఒక కాన్ఫరెన్స్ ఇంత పెద్దది, ఒక 100 సంవత్సరాల నుంచి తయారు చేసిన మీ కొరకు, దీంతో ఇట్లా చేయాలి అని దేవుడు అంటాడు. అట్లా చేయడానికి వీలవుతుందా కాదా, మన వల్ల అవుతుందా, ఇవన్నీ కాదు. అట్లా చేయాలంటే తప్పకుండా మన లోపల ఫ్లెక్సిబిలిటీ రావాలి. మనము మారకపోతే దేవుడు మన వాళ్ళ పనులు చేసుకోలేడు. ఈ ఆజ్ఞ అన్నమాట. ఏమనంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఇట్లా మారు మనసు పొందిన వాడే దేవుని సన్నిధిలో దేవుడు కొత్త ఆలోచనలు ఇచ్చినప్పుడు ఓహో ఇట్లా చేయాల్సి వస్తుంది, చాలా ముందుకు పోదాం. అట్లా పోయినప్పుడల్లా దేవుడు చేంజ్ చేస్తూ ఉంటాడు మనల్ని. సో వెన్ అడ్వెంచర్స్ అంటారు కదా, ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పోయి పాసిబుల్ చేయగలిగిన వాళ్ళు, అందుకే గొప్ప వాళ్ళని గొప్పగా చూస్తారు. సో మనం కూడా విశ్వాస పరిమాణంలో దేవుని సన్నిధిలో ఎదగడానికి మనకు కావాల్సిన ఒకటే ఎలిమెంట్ ఏంటంటే వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు చేంజ్. అదొక ఆజ్ఞలాగా ఇచ్చింది అనమాట. ఈ ఆజ్ఞని పాటించినప్పుడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసిండంటే, మృతుల నుండి లేచినాక యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే అనమాట. ఏమని ఇస్తుందంటే లాస్ట్కి చివరిగా అంటాడు కదా, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ యూనివర్సల్ కమాండ్ ఒకటి ఉంటుంది, పర్సనల్ కమాండ్ ఉంటుంది. యూనివర్సల్ కమాండ్ ఇవ్వకముందు పర్సనల్ కమాండ్ ఇచ్చినప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఆయన రూపాంతరం చెందినప్పుడు కొండ మీద ఏలియా మోషే వాళ్ళతో సంభాషించినప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమై ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏం చెప్తారో అది ఫాలో కాండి అని అంటాడు అనమాట. మత్తయి సువార్త రాసి ఉంటుంది, రికార్డ్ చేసి ఉంటుంది, 18వ అధ్యాయం ఉంటుంది, 17వ అధ్యాయం ఉన్నది. అయితే అప్పుడు యేసయ్య శిష్యులకు ఒక కమాండ్ ఇస్తాడు. ఏం కమాండ్ ఇస్తాడంటే, వారు కొండ దిగొచ్చుండగా మనుష్య కుమారుడు మృతుల్లోండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరికి చెప్పకూడదని వారికి ఆజ్ఞాపించింది. ఇది ఆజ్ఞాపించింది, కమాండ్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే మృతుల్లోండి లేచే వరకు ఎవరికి చెప్పకండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, మోషే ఏలియాలు కూడా వాళ్ళతోటి సంభాషణ చేసిండు, ఇదంతా ఎక్కడ చెప్పొద్దని అంటాడు. ఎందుకంటే ఇక్కడ మనకు దానికి రిసొల్యూషన్ దొరుకుతుంది. మృతుల్లోండి ఆయన లేపడం ద్వారా మనకు ఆధారం అని దొరికింది. ఏమని అంటే తప్పకుండా ఒక తీర్పు దినం ఉన్నది, ఆ దినం రోజు అందరూ జవాబు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి మారు మనసు పొందండి అంటారు. విశ్వాసంగా మనం ఆల్రెడీ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకేంది మారు మనసు పొందాం అనుకుంటాం. కానీ మారు మనసు రక్షణార్థమైన మారు మనసు అంటలేడు. మనకు రిజిడిటీ ఉంటుంది. దేవుని సన్నిధానం నిలబడ్డప్పుడు ఆ కొలిబిలోంచి తీసుకుపోతా ఉంటాడు. తీసుకుపోయినప్పుడు మనం నమ్మాలి, దేవుని నమ్మిపోవాలి. అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు దేవుని మహాకార్యాలన్నీ కనబడతాయి అన్నమాట. ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అదే అందుకనే చెప్తున్నాడు దావీదు కూడా
దేవుని పక్షాన్ని నిలబడ్డప్పుడు అది ఫెయిల్ అయితే మనకు ఖచ్చితంగా చావో శ్రమనో ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా సరిగ్గా ఉండాలన్నమాట. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటేనే ఆయనను ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు పాటించడమే ప్రేమ అంటాడు. ఇప్పుడు కొత్త నిబంధన సంఘానికి వచ్చినప్పుడు మళ్ళీ అదే యోహాను పత్రికలు అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అదే నా ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ మీకు ఒకటి ఇస్తున్నా అంటాడు. అయితే ఎట్లా ప్రేమించుకోవాలి ఒకరినొకరు అంటే ఆయన వాక్యాన్ని గైకొనడమే ఆ ప్రేమ అని అంటాడు. దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడమే. సహోదరుని ప్రేమించడం అంటే వాక్య ప్రకారంగా సహోదరుని సరి చేసుకోవడమే అనమాట. అదే కొత్త ఆజ్ఞ. అట్లా సరి చేసినప్పుడు మారు మనసు అనేది లేకపోతే మనుషులు సరిపోరు అనమాట. మనము అది డెవలప్ చేసుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఆయన చిత్త ప్రకారంగా ఈ సంవత్సరంలో ఏమేమి చేద్దాం అనుకుంటుండో దానికి మనల్ని కరెక్ట్ మలుచుతూ ఉంటాడు అనమాట. మలిచినప్పుడు ఆ మలుపులలో మనం సరిగ్గా కన్వర్ట్ కావడానికి, సరిగ్గా సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్ డెవలప్ చేసుకోవడమే ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞని మీరిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి దూరం అవ్వడం ఖచ్చితం అన్నమాట. ఒక్కొక్క స్టెప్ తప్పకుండా దూరం అయిపోతాడు. వానికి వాడు భక్తుడు అనుకుంటాడు కానీ అక్కడనే స్లిప్ అవుతాడు అనమాట. అక్కడి నుంచి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడం కాదు, పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ మారు మనసుగా వాడి లోపల ఉండదన్నమాట. ఎటువంటి వాక్యం విన్న మారడు, ఎంత మంచి పరిస్థితులు వచ్చినా మారడు, దేవుడు ఆశీర్వదించిన మారడు, దేవుడు వాడిని కష్టమైన పరిస్థితులు తీసుకుపోయినా వాడు కఠినంగానే ఉంటాడు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉండే మనసులు ఉన్నప్పుడు మనము మారుతాం అన్నమాట. ఈ మారు మనసే నూతన క్రియని మన లోపల చేస్తుంది అన్నమాట. ఒకటి కొత్తది కావాలంటే ఎట్లయితుంది? పాతది తీసేయాలి, అంత సమస్తం కొత్తది ఆయన అంటే ఈ మారు మనసు ఒకటే మనల్ని పాత వాటిని ఎలిమినేట్ చేసి కొత్త దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అటువంటి ఆలోచన విధానం మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకు ఆశ్చర్యకరమైన మనకు చూపిస్తాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. జరిగినప్పుడు మనమే ఆశ్చర్యపోతాం, మా ద్వారా ఎట్లా జరిగింది ఇంత గొప్ప కార్యం. నోవహు పెద్ద ఆర్కిటెక్ట్ కాదు కదా, ఓడలు కట్టేది అంతకుముందు లేదు, ఆ విద్య ఆయనకు రాదు, ఆయన చేసిన పని అది కాదు. కానీ హీ వాజ్ మేడ్ టు డూ సర్టన్ థింగ్స్. దావీదు కూడా అడవిలో పోయి గొర్రెలు కాసుకుంటే ఇదే నా లైఫ్ అనుకుని ఉండే పరిస్థితిలో సడన్ గా వచ్చి ఆయన అనాయింట్ చేసి ఆయనకు ఒక అవకాశం వస్తుంది గొల్యాతుని చంపడానికి. సో దేవుడు అవకాశాలు ఎప్పుడు ఇస్తాడంటే ఇటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఇస్తాడు అన్నమాట. అప్పుడు కూర్చొని ఏడైతే నాతోటి అంత దూరం పోయి యుద్ధం ఎందుకు చేయాలి, గొర్రెలు కాసే పని నాది కదా, నేను యుద్ధం చేయడానికి పనికి వస్తానా అని దావీదు ఆలోచించలేదు. దేవుడు అక్కడనే వాడిండు అన్నమాట. ఇట్ ఈస్ పాసిబుల్ అని దేవుడు మనల్ని ఒక పని చేయమన్నప్పుడు దానికి మొత్తం దానికి డేటా తయారు చేసి ప్రాక్టికల్గా ఎట్లా చేస్తే ఎట్లయితే అంటే మనతోటి కాదు అసలు. క్షీణించిపోతున్న సంఘాలతోటి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనము ఈ కాన్ఫిడెన్స్ కోసం ప్రతిదినం ప్రార్థన చేసి మనం దాని కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అక్కడనే దేవుడు గొప్ప కార్యాలు. వీడు బ్రతకంతా మారుతలేడు కదా, ఇంక వీనితోటి కాదనుకున్నప్పుడు వాని కోసమే ప్రార్థన చేస్తున్నాం. మన కాన్ఫరెన్స్ లో ప్రతి అధికారి, ప్రతి లీడర్, ప్రతి చర్చ్ ఎల్డర్, ప్రతి ఒక్కరు కూడా మారాలని ఎందుకు అడుగుతున్నాం? అందరూ కూడా కలిసి దేవుని కొరకు, దేవునికి మహిమ కలిగే ఆలోచన సంఘాలలో రావాలి, ఉద్యోగం రావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే మన లోపల అది రావాలి ఫస్ట్. ఇది పాసిబుల్, దేవుడు ఎట్లా చేస్తాడో మనకు తెలియదు కానీ చేయమంటుండో ఈ ప్రార్థన చేద్దాము, దీని కొరకు ముందుకు పోదామని. అట్లా పోయినప్పుడు దేవుడు అక్కడ మనకు చూపిస్తాడు అనమాట. దేవుని కార్యం అని అప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో ఆల్ కమాండ్స్ అండ్ కమాండ్మెంట్స్ కి ఫైనల్ గా ద రూట్ ఆఫ్ ఆల్ కమాండ్స్, ద రూట్ ఆఫ్ అవర్ సక్సెస్, రూట్ ఆఫ్ అవర్ విక్టరీ ఇన్ లైఫ్, జీవితంలో సాధించడం చెప్పుకోవాలంటే దానికి ఒకటే ఒకటి ఉంది, ఏంటంటే మారు మనసు. దీనితోటే నూతనత్వం వస్తుంది కానీ మారు మనసు లేనివాడు కొత్తగా కాలేడు అసలు. ఒకడు కొత్తగా జన్మించాలంటే కూడా కావాల్సింది అదే అన్నమాట. మనకు బైబిల్లో చూపించిన నీకోదేముని చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన సుంకరులు మారిపోవడం, వ్యభిచారులు మారడం, ఇవన్నీ ఎట్లయితున్నాయంటే
ఇదే ఉన్నదన్నమాట. సైతాను అక్కడనే పట్టుకుంటాడు అన్నమాట. అందుకనే అక్కడ మన ఈగోని అడ్డం చేస్తాడు, లేకపోతే మన రెప్యుటేషన్ అని, లేకపోతే మన ఫైనాన్షియల్ కండిషన్ అని, లేకపోతే మన కంట్రోల్. ఇంత కంట్రోల్ మనది పోతుంది కదా, ఒకవేళ నేను ఫ్లెక్సిబుల్ అయిపోతే మన ముందర తగ్గినట్టు అవుతుంది కదా, లేకపోతే ఇట్లా రకరకాల ఆలోచనతోటి మనము దేవుడు ఎక్కడ మలుస్తాం అనుకుంటాడో అక్కడ మనం మారమన్నమాట. దట్ ఈస్ వేర్ సేటన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. వచ్చి ఇవన్నీ బిల్డప్ చేసి పెడతాడు. ఇవన్నీ బిల్డ్ చేసినాక మనం అంటాం, నేను ఇట్లానే ఉంటాను, నేను ఇట్లుంటేనే నా పరపతి ఉంటుంది, నేను ఇట్లుంటేనే నాకు మర్యాద ఉంటుంది అని మనం అక్కడి నుంచి జరగనప్పుడు వి విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్ అని స్లిప్ అయిపోతాం. ఎప్పుడు స్లిప్ చేయాలో సైతానికి ఒక 6,000 ఎక్స్పీరియన్స్ ఉంది సైతానికి. ఏ ఇయర్లో, ఏ సంవత్సరంలో, ఏ వయసులో ఎవరికి ఎట్లా పడేయాలనేది వానికి మంచిగా తెలిసే ఉంది. అంత ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నాడు. సో వాడు ఎక్కడో స్ట్రిప్ చేస్తాడు, అప్పుడు జారి పడిపోతాం మనం. అందుకనే అంటున్నా అన్నమాట, ఇది ఒక్కటి మనం ఉందంటే, ఈ కమాండ్స్ వేరే, కమాండ్మెంట్స్ వేరే, కానీ ఇది ఒక్కటి మాత్రం ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఎ కమాండ్. ప్రతి ఒక్కరు పర్సనల్గా తీసుకోవాలి, యూనివర్సల్గా చర్చ్ కూడా తీసుకోవాలన్నమాట. అప్పుడు సమూహం అంతా ముందుకు పోతుంది. పర్సనల్గా మనం తీసుకున్నప్పుడు మనం కూడా మారాలి అని దేవుడు కొన్ని పర్సనల్గా పెడతాడు. మనందరికీ కూడా దేవుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిండు. కుటుంబంలో ఉన్నాయి, సొసైటీలో ఉన్నాయి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రకరకాలలో ఉన్నాయి. వీటిని బట్టి దేవుడు కొన్ని కమాండ్స్ మనకి ఇస్తుంటాడు. కానీ యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ యూనివర్సల్ చర్చ్, దానికి దేవుడు కమాండ్మెంట్స్ ఇస్తున్నాడు. సో అది ఒక సంఘము ముందుకు పోవాలన్నా, ఒక విశ్వాసి ముందుకు పోవాలన్నా, ఈ రెండిటికి కామన్ కమాండ్ ఏంటంటే, యూ హ్యావ్ టు బి రెడీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. చేంజ్ ఆఫ్ హార్ట్ అనేది ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ దేవుని సన్నిధిలో మనం రెడీ పెట్టుకున్నప్పుడు దేవుడు కొత్త కార్యాలు చేస్తాడు, కొత్త హృదయం ఇస్తాడు, కొత్త కొత్త విజన్స్ మనకు చూపిస్తాడు అనమాట. లేకుంటే వీని లిమిట్ ఇంతే ఉందన్నప్పుడు అంతకంటే ఎక్కువ చూపించాడు అనమాట. మనం ఎత్తుపోతా ఉంటే మన విజన్ పెద్దగా అవుతా ఉంటుంది. అది ఎవరన్నా గుట్టలు ఎక్కేటప్పుడు అర్థమవుతుంది. మౌంటైన్స్ ఎక్కుతా ఉంటే మనం ఉన్న ఊరంతా ఒకళ్ళే ఉంటుంది. మన ఇంటి ముందర పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, పెద్ద తాటి చెట్టు కనిపిస్తాయి, ఇవన్నీ ఉంటాయి మన ముందర చూస్తుంటే. పోయి ఒక గుట్ట ఎక్కినాక చూస్తే ఊరంతా చిన్నగా కనిపిస్తుంది మనకు. మన విజన్ పెద్దగా అవుతా ఉంటుంది. మనం యాజ్ వి మూవ్ హయ్యర్ వి సీ ద విజన్ ఈజ్ బ్రాడ్ అన్నమాట. సో విశ్వాసంలో ఎదిగిన వాడికి ఈ పెద్ద విజన్ కనిపిస్తుంటది. సో విశ్వాసంలో కింద గ్రౌండ్ స్టేజ్ ఉన్నాడు, వాడు ఇంటి ముందర వాని చుట్టుపక్కల తప్ప వానికి మూత ఏం కనబడదు. అందుకని దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు కరెక్ట్ ఉండవు కదా, నేనేమో పైనుంచి చూస్తున్నా, నేనేమో కింద ఉన్నారు గ్రౌండ్లో. కాబట్టి నా విజన్ మీకు రావాలంటే మీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మారు మనసు ఉండాలి. ఇప్పుడు నా విజన్ తోటి నేను చెప్పినప్పుడు మీరు వింటారు, విని పోతూనే ఉంటారు అనమాట. అప్పుడు దారి దేవుడు చూపిస్తాడు మనకు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనము నూతనత్వం పొందాలన్నా, దేవుని కొరకు కొత్త కార్యాలు చేయగలగాలన్నా, ప్రజలు మన లోపల కూడా దేవుని స్వభావం కొత్తగా చూడాలంటే కూడా మనకు ఉండాల్సిన ఈ మారు మనసు అనే దాన్ని మనం మళ్ళీ ఒకసారి దాన్ని షార్ప్ చేసుకుని మన లోపల ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి. ఇది మన కిచెన్లో కూర్చొని వంట చేసేటప్పుడు ఎట్లా చేస్తారు, ఏదైనా మటన్ తీసుకున్నా లేకపోతే వెజిటేబుల్స్ తీసుకున్నా దాంట్లో ఏదైనా చెడిపోయిందంటే తీసేస్తాం కదా, అది తీయకుండా వండితే ప్రాబ్లం అవుతుంది. సో ఇది మంచిది కాదన్నప్పుడు దాన్ని తీసేసేయాలి. సో ఇట్స్ లైక్ ఎ డబుల్ ఎడ్జెడ్ సోడ్ అంటారు. వాక్యం కూడా అందుకని రెండంచుల ఖడ్గం. ఎందుకంటే ఎక్కడెక్కడ అవసరం లేదో వాటన్నిటిని ఇట్ రిమూవ్స్. అదే మళ్ళీ రెండంచుల ఖడ్గం కాబట్టి ఇంకొక అంచుతోటి మనం యుద్ధం చేయడానికి పనిపడుతుంటాయి. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నమాట. అందుకని వాక్యం అంత పవర్ఫుల్ ఉన్నది. దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం మార్చుకునే యాటిట్యూడ్ ఈ సంవత్సరంలో డెవలప్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేది ఏది ప్రాబ్లం ఉండదు అసలుగా. ఎవ్రీథింగ్ విల్ బి ఎ ఛాలెంజ్ అండ్ ఆపర్చునిటీ అన్నమాట. అసలు ఇది నాకు ప్రాబ్లం అనే మాట నోట్ల నుండి రాదు మనకు. అది ఒక ఛాలెంజ్ అనుకుంటాము, తర్వాత అది ఒక ఆపర్చునిటీ అనుకుంటాం. ఆ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినప్పుడే దేవుడు మనల్ని ఇంకొక కొత్త లెవెల్కి తీసుకుపోతాడు. కాబట్టి జీవితంలో యాటిట్యూడ్ మారిపోతుంది. అప్పుడు మనకు రక్షణ ఆనందము కలుగుతుంది అన్నమాట.
అందుకని వీరేంద్రబాబు మాకు అన్ని ఉన్నాయి కానీ మేము సంతోషంగా లేము, వీడికి ఏమి లేవు, కష్టాలలో ఉంటారు అంటుంటారు, కానీ వాళ్ళ ముఖంలో వాళ్ళ ఇంట్లో అంతా ఎంత ఆనందంగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఒక క్రైస్తవుడికి ఎప్పుడు కూడా లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ అండ్ లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి దేవుడు ఎటువంటి పరిస్థితులకి తీసుకుపోయినా, కొన్నిసార్లు ఘనతకు పోవచ్చు, కొన్నిసార్లు అవమానం పోవచ్చు, కొన్నిసార్లు కష్టాలలో పోవచ్చు, కొన్నిసార్లు లాభాలలో పోవచ్చు. ఎట్లా పోయినా కూడా మనం మాత్రం ఆ సంతోషం ఉంటుంది దేవునితోటి. అరే నేను కరెక్ట్గా ఇంకో స్టెప్ ఎక్కిన కదా, ఇంకా వేడి ఎక్కువ తగులుతుంటే కూడా నేను నిలబడ్డా కదా, నేను దేవునితోటి మనం ఆనందపడతాం అన్నమాట. సో ఈ మారు మనసు అనే ప్రక్రియని ఈ కొత్త సంవత్సరం మనం డెవలప్ చేసుకున్నప్పుడు వి విల్ బి ఎంటైర్లీ న్యూ క్రియేషన్ అన్నమాట. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్.